హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బొడ్డు శ్రావణి విలేజ్ వ్లాగ్స్. ఇవాళ కర్రీ వచ్చేసి మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. మటన్ కర్రీ గ్రేవీగా నా స్టైల్లో చేసి చూడండి. అసలు వద్దన్నా సరే మీరు ఇంకా తింటూనే ఉంటారు, అంత గ్రేవీ వచ్చింది. ఫస్ట్ అయితే మనకి వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ఫస్ట్ కావాల్సినవి చూడండి, 2 టమాటాలు ఈ సైజు ఉండాలి. ఇలా 2 టమాటాలు తీసుకోవాలి. అలానే ఇగోండి 4 పచ్చిమిరకాయలు, ఇంకోండి అల్లం వెల్లుల్లి, ఇదిగోండి అల్లం వెల్లుల్లి కర్రీలోకి. ఇవన్నీ అయితే కోసేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని శుభ్రంగా కడగాలి. ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. అసలు నా స్టైల్లో చేయండి ఫ్రెండ్స్. అసలు వద్దన్నా సరే మీరు వేసుకుని ఇంకా తింటారు, అయిపోయిద్ది కూర కూడా, అంతలా బాగుంటుంది. ఒకసారి నా స్టైల్లో అయితే ట్రై చేసి చూడండి. నా స్టైల్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఓకేనా? వీటిని అయితే ఫస్ట్ కోసేసుకుందాం. అదిగోండి ఫ్రెండ్స్ చూడండి. సారీ ఫ్రెండ్స్, ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయాను. ఉల్లిపాయలు అయితే చూపించలేదు కదా, తీయలేం మర్చిపోయాను. 2 ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. అదిగోండి, వీడియో తీయడానికి ఎవరు లేరు, అందుకని చెప్పేసి వీటిని తీయడానికి నేనున్నాను, నన్ను తీయడానికి ఎవరు లేరు, అందుకే వీటిని మట్టిగా తీస్తున్నాను. నా ఫేస్ కనిపించదు, సారీ. అలాగే చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేస్తాను. ఇదిగోండి అల్లం పేస్ట్ కూడా అయితే ఆడేసాను. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చి మటన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ మటన్, దీన్ని అయితే శుభ్రంగా కడగాలి. చూసారు కదా, ఇదిగోండి. దీన్ని శుభ్రంగా కడగాలి. ఫస్ట్ దీన్ని శుభ్రంగా కడిగేసుకుందాం, ఓకేనా? అదిగోండి ఇలా శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి. వీడియో తీయడానికి ఎవరు లేరని చెప్పేసి నేను కడిగేసి మీకు చూపిస్తున్నాను. కడిగే వీడియో అయితే పెట్టలేదు. ఇలా కడిగేసుకుందాం. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇలా పొయ్యి అంటించుకుని నూనె అయితే పొయ్యి మీద నూనె పెట్టాను. ఆ నూనె బాగా హీట్ ఎక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు కోసుకున్నాయి వేసుకోవాలి. అదిగోండి ఫ్రెండ్స్, నూనె అయితే బాగా హీట్ ఎక్కింది. మనం అదే కట్ చేసుకున్నవి వేసుకునేటప్పుడు మనం ఇలా సిమ్లో అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే మీద పడుతుంది కాబట్టి. ఇదిగో చూడండి, ఇప్పుడు కట్ చేసుకున్నాయి, ఈ కట్ చేసుకున్నవి వేస్తున్నాను. ఇంకా అలా వేసుకున్నాక వీటిని ఇలా తిప్పుకోవాలి. అంటే నూనెలో మునుగుతాయి కదా, అప్పుడు బాగా మగ్గిద్ది. చూడండి, వీటిని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి, 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలి. చూద్దాం ఇప్పుడు మగ్గిందో లేదన్నది. సిమ్లో అయితే పెట్టుకోండి. చూడండి, అదిగోండి మగ్గింది. రావట్లేదు టైం పోతుంది. ఇదిగోండి లైట్గా మాడింది కదా, ఇంకెలా తిప్పుకోవాలి. ఇప్పుడు మనం మటన్ అయితే ఇందులో వేసుకుందాం. సారీ ఫ్రెండ్స్, మీకు చెప్పడం మర్చిపోయాను. మనం నూరుకున్న అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడైతే కలుపుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ టమాటాకి, ఉల్లిపాయకి, పచ్చిమిరకాయకి ఇలా బాగా పట్టేటట్టు
ఇలా మనం కలగలుపుకోవాలి. చూడండి, ఇలా 2 నిమిషాల పాటు మూత పెట్టకుండా ఉంచేద్దాం. ఆ అల్లం పేస్ట్ పచ్చివాసన అంతా పోయే వరకు. అదిగోండి ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ అయితే అల్లం పేస్టు పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు మనం మటన్ అయితే దాంట్లో వేసేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మటన్ అయితే వేసాను. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో ఉప్పు, అది సాల్ట్, ఉప్పే వాడే వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే సాల్టే వాడతాను. కారం వేయాలి, చూపిస్తాను చూడండి వేసేసి. అదిగోండి ఫ్రెండ్స్, సాల్ట్, కారం, పసుపు వేసుకున్నాను చూడండి బాగా. అదిగోండి ఇలా వేసుకున్నాను. ఇప్పుడు దీన్నంతా కలగలుపుకోవాలి, అది కూడా చూపిస్తా చూడండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం అయితే కలగలుపుకోవాలి. ఇలా నీట్గా చూడండి, ఇలా నీట్గా కలగలుపుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. అదిగో చూడండి, ఇలా వాటర్ అయితే దిగిద్ది దాంట్లో నుంచి. ఇదిగోండి, ఇలా వాటర్ దిగిద్ది. ఇలా కలుపుకోవాలి నిదానంగా. చూడండి, ఇలా నిదానంగా ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటే అప్పుడు ఏంటంటే మనకి ఉప్పు, కారం, అందులో అల్లం పేస్టు, ఉల్లిపాయలు అన్నీ చక్క మొక్కగా పడతాయి. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలు అవుతుంది. ఇప్పుడైతే మూత తీసుకుందాం. చూడండి, ఇలా అయితే కలుపుకోవాలి. చూసారు కదా ఎంత చిక్కగా అవుతుందో. ఇందులోకి 1 గ్లాస్ నీళ్ళు అయితే పోసుకుందాం. చూడండి, ఇదిగోండి ఈ గ్లాస్తోనే పోసుకోవాలి. అప్పుడైతే మనకి కర్రీ గ్రేవీగా గుజ్జుగా అయితే వచ్చిద్ది. చూడండి, ఈ గ్లాస్తో పోసుకోండి. ఇప్పుడైతే ఇలా తిప్పుకోవాలి. చూసారు కదా, ఇలా తిప్పుకొని 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. కూర అయితే రెడీ అయ్యింది. ఇదిగోండి మూత పెట్టుకుందాం. కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అదిగో చూడండి, చక్కగా ఎంత గ్రేవీగా అయితే వచ్చిందో కనిపిస్తుందా? చూసారు కదా, చూడండి ఎంత గ్రేవీగా ఉందో కర్రీ. ఇలా నేను చెప్పిన టిప్స్తో మీరు చేసుకున్నట్లయితే కూర అనేది అంత గ్రేవీ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అదిగోండి రైస్ అయితే ఫస్ట్ అయితే వండేసాను. ఇదిగోండి వీడియో చేయకముందులే రైస్ అయితే వండేసాను. అందుకని చెప్పి మీకు రైస్ చేసేది అయితే నేను వీడియో పెట్టలేదు, ఫస్టే వండేసాను. ప్లీజ్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగనే వెళ్తూ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. బెల్ ఐకాన్ని నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా అయితే వస్తాయి. ప్లీజ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంత క్రిస్పీ కూర అయితే మీరు ఇంట్లో చక్కగా రెడీ చేసుకోవచ్చు. మటన్ కర్రీ అర్థమైందా? ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరు. ప్లీజ్ అండి, వెళ్తా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలా ఉందనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.